ఆ బంగారు పొలం మాకివ్వండి, ఆ పొలం బంగారం అంట మాకివ్వండి అంటే మాకివ్వండి అని చెప్పేసి కౌలుదారులు ముఖ్యంగా ఆ పొలం దారుని అంటే పొలం ఎవరిదైతే ఉందో వాళ్ళనైతే ప్రత్యేకించి మరి అడిగేది అడుగుతున్నారు. మరి అది ఎందుకు అడుగుతున్నారో ఒకసారి వార్త అయితే మనం చూద్దాము. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడులోని 6 ఎకరాల భూమి తమకు కౌలుకు ఇవ్వాలంటే తమకు ఇవ్వాలంటూ యజమానిని పలువురు సంప్రదిస్తున్నారు. అంటే కౌలు చేసుకోవడానికి మాకు కావాలంటే మాకు కావాలని చెప్పేసి అయితే యజమానిని సంప్రదిస్తున్నారు. ఇంత డిమాండ్ ఎందుకు? ఈ భూమిలో బంగారం ఏమైనా పండుతుందా అంటే ఇంత డిమాండ్ ఎందుకు? మరి మాకు ఇవ్వాలంటే మాకు ఇవ్వాలని చెప్పేసి కొట్లాడుతున్నారు కదా, మరి అందులో ఏమైనా బంగారం ఏమైనా పండుతుందా? సో ఒకసారి చూద్దాము. అంటే బంగారం పండుతుందా అంటే అవుననే అంటున్నారు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా. ఈ భూమిని 10 ఏళ్ల క్రితం చెన్నారావుపేటకి చెందిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన రైతు నుంచి కొనుగోలు చేసిందట. చెన్నారావుపేటకు చెందిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన రైతు నుంచి కొనుగోలు చేసిండు. ఈర్షా తాండకు చెందిన రైతు దీన్ని కౌలుకు తీసుకుని ఏడాది పత్తి సాగు చేస్తున్నారు. అంటే అదే తాండాకు చెందిన ఒక రైతు పత్తి సాగు చేస్తున్నాడట. ఈ నెల 24న కలుపు తీస్తుండగా అంటే పత్తి పండిస్తున్నాడు, అందులో అయితే కలుపు తీస్తుండగా మహిళా కూలీలకు బంగారు ఆభరణాలు దొరికినట్లు ప్రచారం జరిగింది. అంటే అక్కడ పొలంలో పత్తి వేసిర్రు, కలుపు తీస్తుండగా ఒక మహిళకైతే అక్కడ బంగారం దొరికినట్లయితే ప్రచారం భారీగా సాగిందట. విషయం తెలుసుకున్న యజమాని కూలీలను పిలిచి విచారించగా దొరికిన బంగారు వస్తువులను చూపించారట. అంటే అక్కడ ఉన్నట్టు యజమాని కూడా విషయం అక్కడ దాకా వెళ్ళింది, యజమాని వద్ద కూడా వెళ్ళింది. అయితే వాళ్ళని పిలిపించుకొని కూడా అడిగిండు, అందులో నిజాలు ఎంతో అని చెప్పేసి తెలుసుకుంటే నిజంగానే దొరికిందని చెప్పేసి తెలియజేయడంతో దొరికిన బంగారంలో ఆ యజమానికి అయితే అప్పచెప్పిర్రు. దీనిపై యజమాని టానాలో ఫిర్యాదు చేసిండు. ఆ యజమానికి అయితే దొరికిన బంగారాన్ని అప్పచెప్పిర్రు. కానీ ఆ యజమాని ఏం చేసిండు, దీనిపై పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసిండు. ఆ ప్రాంతంలో పూర్వం ఆలయాలు ఉన్నాయని 1991లో అప్పటి భూమి యజమానికి కూడా కొంత బంగారం దొరికిందని, తర్వాత కొన్నేళ్లకు పొలంలో జీతం ఉన్న వ్యక్తికి కూడా దొరికిందని గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో ఈ ప్రాంతంలో దేవమూర్తుల విగ్రహాలు లభించాయన్నారు. దొరికిన బంగారాన్ని పంచుకున్న వ్యక్తులపై చర్యలు తీసుకుని దాన్ని తమకు అందించే న్యాయం చేయాలని తొలుత భూమి విక్రయించిన వ్యక్తి కుమారుడు సోమవారం టానాలో ఫిర్యాదు చేశారు. మరోవైపు కనకం దొరికినట్లు జరుగుతున్న ప్రచారంతో రాత్రి సమయంలో భూమిలో చుట్టుపక్కల గ్రామాల వారు కూడా సంచరిస్తున్నారంట. గతంలో అక్కడ ఉన్నటువంటి ఆలయాలు కూడా ఉండేవట అంటే ఒకప్పుడు, కానీ ఇప్పుడైతే ఇది ఒక పొలంలాగా మారిపోయింది. అయితే ఇప్పుడు దీన్ని కౌలుకు మాకు ఇవ్వాలని కొట్లాడుతున్నారు. ఎందుకు కొట్లాడుతున్నారంటే ఇక్కడ బంగారం దొరుకుతుందని చెప్పేసి. సో అమ్మిన వాళ్ళు కూడా మాకు ఇది మా బంగారం, ఇది మాకు సంబంధించింది అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసిరు. అంటే ఎవరికైనా బంగారం దొరికితే కూడా అది మాదే సొంతం, మాకే సొంతం అని చెప్పేసి ఇప్పుడు అది ఎప్పటిదో విషయాన్ని ఇప్పుడు మళ్ళీ బయటకు తీసుకొచ్చేసి అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నారు. రాత్రి సమయంలో కూడా ఈ పొలంలో అంటే అక్కడ ఉన్నటువంటి రైతులే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా పొలం దగ్గరకు వచ్చి తవ్వకాలు ప్రారంభిస్తున్నారు. అంటే ఎవరికైనా బంగారం దొరుకుతుంది కావచ్చు అని చెప్పేసి కూడా తవ్వకాలు ప్రారంభిస్తున్నారు.